హాయ్ గైస్, గుడ్ మార్నింగ్. నేను మీ భవ్యశ్రీ. వెల్కమ్ బ్యాక్ టు వెరీ అనదర్ న్యూ వ్లాగ్. సో ఆఫ్టర్ 2 ఇయర్స్ చేస్తున్నాను అనమాట నేను వ్లాగ్ వచ్చేసి. సో చాలా ఎక్సైటెడ్ ఉన్నా, కొంచెం నర్వస్ కూడా ఉన్నా. ఎందుకంటే అప్పుడు చాలా కాన్ఫిడెన్స్తో చేస్తుండే, బట్ ఇప్పుడు అంత కాన్ఫిడెన్స్ లేదు. బట్ అయినా సరే ఫర్ మై మెమొరీస్ ఐమ్ గోనా మేక్ టుడే టీఐఎంఎల్. ఇప్పుడైతే నేను ఇంటర్ ఫస్ట్ ఇయర్ కంప్లీట్ చేసుకొని సెకండ్ ఇయర్కి వెళ్తున్నాను. దిస్ ఈజ్ మై సమ్మర్ హాలిడేస్. ఇంకొన్ని డేస్లో కాలేజ్ స్టార్ట్ కాబోతుంది అన్నమాట. సో వాళ్ళు వచ్చేసి May 31. టైం అయితే 8:15 అవుతుంది. నేను 6కే లేచిన, మా డాడీ లేకున్నాడు. సో ఏం చేయాలో అర్థం కాక కొంచెం సేపు ఫోన్ చూసిన. ఇప్పుడు ఏం చేస్తా టుడే మొత్తం హౌస్ మై డే కొనవి ఏమేమి చేస్తా అనేది చూద్దాం బ్లాగ్లో. సో కర్టైన్స్ అవే ఉన్నాయి కొంచెం, కాకపోతే ఇల్లు అది కాదు. మేము ఇల్లు చేంజ్ అయినాం, చాలా చేంజ్ అయింది, హౌస్ షిఫ్టింగ్ అయినాం. అండ్ సో చాలా చేంజ్ అయింది. సో మా తమ్ముడు కూడా చాలా పెద్దగా అయిపోయాడు. చాలా నేను చేసిన పాత బ్లాగ్స్లో చాలా చిన్నది. నౌ ఈజ్ వెరీ బిగ్ బాయ్. పడుకున్నాడు వాడి. ఇట్స్ నాట్ హిస్ టైం. 10-11కి లేస్తాడు అనమాట. సో ఇవాళ మొత్తం నేను ఏం చేస్తానో షూట్ అయితే చేస్తా. సో అప్పుడు ఎడిటింగ్ స్కిల్స్ లేవు, ఏం లేవు, ఏదో చేస్తుండే, కాకపోతే మస్తు ఎంజాయ్ చేస్తుండే. ఇప్పుడు చాలా ఇంప్రూవ్ చేసుకున్నా ఎడిటింగ్ స్కిల్స్ అవన్నీ. సో చూద్దాం. డాడీ అయితే క్లాస్కి వెళ్ళారు, మా మమ్మీ చదువుకుంది. చూపిస్తా పదండి. ఈ ఇల్లు కూడా కదా. సో మా మమ్మీ అయితే చదువుకుంటుందన్నమాట. డోర్ వేసేద్దాం, డిస్టర్బ్ అవ్వదు కాబట్టి. సో మా తమ్ముడు పడుకున్నాడు. సో లెట్ స్టార్ట్ మై డే. నేను ఇంకా ఫ్రెష్ కూడా అవ్వలేదు. సో వెళ్ళి ఫ్రెష్ అయిపోతా ఫాస్ట్గా. తర్వాత నేను డ్యూ టు మై హార్మోనల్ చేంజెస్ నేను చాలా ఫ్యాట్ అయినా అనమాట. సో వెయిట్ లాస్ కోసం ట్రై చేస్తున్నా. సో దానికోసం నేను ఒక పౌడర్ కూడా ప్రిపేర్ చేసుకున్నా, అది మీకు చూపిస్తా ఏంటి అనేది. సో లెట్స్ గో అండ్ గెట్ మమ్మీ బ్రష్ చేసినావా నువ్వు? నేను హాట్ వాటర్ తాగుతున్నా, నీకు పెట్టియనా? గైస్, ఇప్పుడైతే నేను హాట్ వాటర్ చేసుకుంటున్నాను అనమాట. డైలీ మార్నింగ్ హాట్ వాటర్ తాగడం అయితే అలవాటు చేసుకున్నా, బికాజ్ నాకు ఊరికే కోల్డ్ అవుతుంది. సో హాట్ వాటర్ తాగితే కొంచెం కోల్డ్ కంట్రోల్ అవుతుందని ఒక పౌడర్ కూడా అలవాటు చేసుకున్నా వెయిట్ లాస్ కోసం. ఇదే అనమాట ఆ పౌడర్. వేడిగానే పొగలు వస్తున్నాయి, మీకు కనిపిస్తుంది కదా పొగలు అయితే. కొంచెం బాగుపోయిన తర్వాత పౌడర్ తీసుకుంటాం. ఇది మా కిచెన్. నా స్టవ్ బ్యూటిఫుల్గా ఉంటుంది బయటికి.
చాలా క్లోజ్ ఉంటాం అనమాట. సో అట్లా మార్నింగ్ మమ్మీతో అలా కొంచెం చిన్న టాక్ మాట్లాడుతున్నా. సో నాకు కొంచెం థిక్ హెయిర్ ఉంటుంది కాబట్టి ఎప్పుడు దట్ ఆ పేలు అనేది నా హెయిర్లు ఉంటుంది. సో మా మమ్మీకి ఏంటంటే ఖాళీ ఉన్నప్పుడు అలా అట్లా చూస్తూ ఉంటుంది, నేను ఏం పని చేస్తున్నానో సంబంధం లేకుండా. సో అక్కడ మా మమ్మీ అదే చేస్తుంటే నేను ఏదో మాట్లాడుతున్నా. మా మమ్మీ నేను మాట్లాడుకునే మాటలు అయితే అసలు అవి ఎప్పటికీ అయిపోవు, చాలాసేపు మాట్లాడతాం. మా మమ్మీకి తెలియదు యాక్చువల్లీ ఆ వీడియో రికార్డ్ అవుతుందన్న విషయం కూడా. చూడండి మా మమ్మీ ఎక్స్ప్రెషన్ ఎట్లా ఇస్తుందో. సో అదే చెప్తున్నా అనమాట, నేను మా మమ్మీతోని ఏదో మాట్లాడుతున్నాను. అండ్ అప్పుడే మా తమ్ముడు ఆడు. సో జనరల్ ఏంటంటే మా తమ్ముడు అంత తొందరలో లేవాడు అనమాట. అప్పుడు టైం వచ్చేసి జస్ట్ 8:30 అవుతుంది అంతే. వాడిని కిచెన్లోకి రమ్మంటే వాడు రావట్లేదు. సో అదే పిలుస్తున్నాను నేను, రా అని చెప్పేసి. వాడు రావట్లేదు. సో నేనే వెళ్తున్నాను, చూద్దాం. బ్లాగ్స్లో నేను నిన్ననే చూస్తున్నా. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు సి. అంత బుడ్డి ప్రజు ఇంత పెద్ద. సో డైరెక్ట్ వచ్చి మా మమ్మీ చీర దగ్గరనే కూర్చున్నాడు మా తమ్ముడు. డైరెక్ట్ మమ్మీ సి హిజ్ ఎక్స్ప్రెషన్, నిద్రమోప ఎక్స్ప్రెషన్ మంచిగా. నేను వెళ్ళి ఆ పౌడర్ తింటున్నా. ఓకే నో, నువ్వు ఫస్ట్ వెళ్ళి బ్రష్ చేసుకొని రాపో. సో అనుకుంటున్నా పొద్దు నుంచి అసలు మా తమ్ముడు చూపించాల్సి కదండి. అసలు వాళ్ళు లేవాడు ఇంత మార్నింగ్. ఇట్స్ మెడికల్ మిరాకిల్ మా తమ్ముడు ఇంత పొద్దున్న లేచిందంటే. సో ఈ పౌడర్ని డైరెక్ట్ గొంతులో వేసుకున్నా. ఫస్ట్ డే అనమాట. నిన్న పునుగులు చేసినాము. సో నిన్న మేము ఇది తినేసి డైరెక్ట్ వాటర్ రాయడం. వాటర్ బాగా వేడిగా ఉన్నాయి. సో ఇది ఆటోమేటిక్గా ఆఫ్ అయిపోతుంది. ఇందులో వాటర్ కలుపు. ఇది తిన్నాం ఇంకా. మామూలు నిజంగా భయం అవుతుంది. ట్యాబ్లెట్ లాగా వేసేసుకుందాం అనుకుంటున్నాను. భయం అవుతుంది అసలు. వెయిట్ లాస్ కోసం నేను వేయాల్సి వస్తుంది. ఇది తిన్నదా ఘోరం ఉంది. బాగా వెరీ బ్యాడ్ ఎక్స్పీరియన్స్. డైరెక్ట్ గొంతులు వేసుకుందామని ఏదో ప్లాన్ చేసిన, మొత్తం బిస్కెట్ అయింది. ఎండ వస్తుంది మంచిగా. ఈ ఎండకి హాట్ వాటర్. ఇది మా బాల్కనీ. కొంచెం ముందు బాల్కనీ లాగానే ఉంది. ఇదంతా మాకే అన్నమాట. మా తమ్ముడు చెట్లు కూడా పెట్టిండు, చూపిస్తా. అవుట్ వ్యూ వచ్చేసి ఇట్లుంటుంది. అక్కడనే మేము జనరల్గా ఐస్ క్రీమ్స్ తెచ్చుకునేది. నా ఫేస్ కనిపిస్తుంది అసలు ఇంత లైటింగ్కి బాబు. ఓకే యా, హాట్ వాటర్ తాగుతున్నా. అయిపోయినాయి. జనరల్లీ ఇంత ఫాస్ట్గా తాగను, బట్ ఇవాళ గొంతులో
కిచకిచ అవుతుంది కాబట్టి తొందర తాగేసిన. ఇక్కడ పెట్టేద్దాం. మా తమ్ముడు కోల్డ్ అయిందంట, వీడియో తీయకని చెప్తుంది. మంచిగా చిల్ అవుతుంది మా తమ్ముడు. సో మా తమ్ముడు పెట్టిన చెట్లు చూపిస్తాం. కూర్చున్నాం ఇక్కడికి వస్తే. ఇదే అన్నమాట. మా తమ్ముడు పెట్టిన చెట్టు మెంతి సీడ్స్, ఇవి మట్టి కూడా ఉంది. ఇంకా అక్కడ ఉన్నాయి, చూపిస్తాను. బై ద వే దిస్ ఇస్ మై తమ్ముడు. ఇదంతా మా బాల్కనీ. ఇది వాష్ ఏరియా, కాకపోతే మేము యూజ్ చేయం. ఇది మా తమ్ముడు ఒక సైకిల్. ఇది ఇంట్లో ఇంకొన్ని పెట్టినారు. ఇది తులసి చెట్టు అండ్ దిస్ ఇస్ అలోవేరా. ఇటు అన్ని బిల్డింగ్స్. ఇది మా తమ్ముడు సైకిల్. మా తమ్ముడు కొత్త సైకిల్ కొనుక్కున్నాడు గైస్. చూపియాలా మా తమ్ముడు కొత్త సైకిల్. మమ్మీ బయటికి పోయింది, చూపిస్తా. ముందు నా డే ఇన్ మై బ్లాగ్ జస్ట్ ఒక 10 minutes ఉంటుండే అంతే. ఇప్పుడు ఫుల్ ఫ్లెడ్జ్డ్ అసలు ఏంది అనేది చూపిస్తా. మా మమ్మీ ఏం చేస్తుంది? మమ్మీ పప్పు వస్తలేడుగా ఇంకా. రోజు మా పప్పి టైంకి వస్తాడు, కానీ వాళ్ళు రాలేదు. టీవీ పెట్టుకున్నాం. ఇప్పుడు నేను చేసిన ఎక్స్పెరిమెంట్ మా మమ్మీ చేస్తుంది, కానీ వాటర్లో కలుపుకొని తాగుతుందంట. లెట్ హర్ డ్రింక్. మా తమ్ముడు చిల్ అవుతుంది, నేను కూడా కాసేపు చిల్ అవుతా అనమాట. దట్స్ ఆల్ ఫర్ నౌ. అంతే గైస్. ఇక్కడైతే మేము గేమ్ ఆడుతున్నాం అనమాట. టైంపాస్ అవుతలేదు మాకు. సో ఏం చేయాలో అర్థం కాక అట్లా ఏదో మా తమ్ముడు సౌండ్ పెడతా, నేనేం చెప్తానో నువ్వు కనిపెట్టాలి అని చెప్తున్నాడు. సో సరే చూద్దాము ఆడదాము అన్నట్టు చెప్పిన. అదే నడుస్తుంది అక్కడ. కాకపోతే అక్కడ అసలు మేము గేమే ఆడలేదు. నేను సోంపు తింటున్నాను గైస్, బై ద వే, డైజెషన్ కోసం. సో అదే ఏదో గేమ్ ఆడదామని ప్లాన్ చేసినాం అనమాట. ఏమన్నా ఉంటే అరగంట దాకా తినకుండా ఉంటే ఏం లేదు. గొంతులో కిచకిచ అవుతుంది, ఫుల్ వేసుకోవడం. అదే హాఫ్ అన్ అవర్ తర్వాత ఇక్కడైతే పనస తింటున్నా అనమాట. మా డాడీ అప్పుడే వచ్చారు క్లాస్ నుంచి, పనస తీసుకొని వచ్చేటప్పుడు. సో అది తింటున్నాము. ముందు క్లిప్పింగ్లో మా మమ్మీ నా మీద జోక్స్ వేస్తుంది. నా డైరెక్ట్ గొంతులు వేసుకునే ప్లాన్ బిస్కెట్ అయింది కదా, అందుకోసమనే జోక్స్ వేస్తుంది అనమాట మా మమ్మీ నా మీద. మా మమ్మీ వాటర్లో కలుపుకొని తాగింది అండ్ షీస్ ఫైన్. నేనే ఏదో కొత్త ఎక్స్పెరిమెంట్లు చేద్దామని చెప్పేసి మొత్తం అటు ఇటు అయింది. అసలు అప్పటికి నాకు అసలు గొంతులో మొత్తం అట్లనే ఉండే, చాలాసేపటికి సెట్ అయింది. సో ఇక్కడ అయితే నేను పనస తింటున్నా, మా తమ్ముడు అదే కంప్యూటర్ చూస్తున్నాడు. సో నేను నెక్స్ట్ ఏం చేస్తా అనేది చూద్దాం. అదిగో మా డాడీ అనమాట.
ఇక్కడైతే నేను దోశ వేస్తున్నాను, అదే ప్రెప్ చేసుకుంటున్నా. సో ఆయిల్ వేసి తిప్పి, నాకు వంట వచ్చు గైస్, నేను మంచిగా చేస్తా వంట. సో అందులో దోశ ఒక పార్ట్ అనమాట, మా మమ్మీకి హెల్ప్ చేస్తున్నా. సో మంచిగా వేస్తా రౌండ్గా, చూడండి అసలు ఎట్లా వేసిన అని చెప్పేసి షాక్ అవుతారు. తిన్నారు అందరూ, ఎవరికేం కాలే, మంచిగా చేసిన అనమాట. ఆ రోజు చాలాసేపు వేసిన దోశలు, మా మమ్మీతో మాట్లాడుకుంటూ దోశలు వేసిన. మంచి కలర్ వచ్చింది. గుత్తొంకాయ వేసుకున్నాం మమ్మీ టుమారో, ఓకేనా? సో నేను ఖాళీ అనమాట ఇంతసేపు. సిస్టంలో హాట్స్టార్లో మిస్ పర్ఫెక్ట్ సిరీస్ చూసిన, కాసేపు రీల్స్ చూసిన. 12:30 అవుతుంది టైం. మా తమ్ముడు స్నానంకి వెళ్ళిండు, మా తమ్ముడు వచ్చిన తర్వాత నేను వెళ్తా స్నానం. చెవులు నొప్పి వస్తున్నాయి గైస్, అందుకే కమ్మలు తీసేసిన. సో మా మమ్మీ చిక్కుడుకాయ ఉంటుంది, లైక్ అంతే. అప్డేట్స్ డైలీ ఏముంటాయి చెప్పండి, ఏముండవు, ఇవే నార్మల్గా క్యాజువల్. సో చూద్దాం ముందు ముందు ఏం చేస్తాను అని. మా తమ్ముడు ట్యూషన్కి రెడీ అవుతుంది అనమాట. కథం అదేమైంది, వామిటింగ్ వీడియో అయితే